అది 1998 సంవత్సరం ప్రకాశం జిల్లాలోని ఓ చిన్న పల్లె పేరే కొండవీడు. పల్లె చిన్నది కాని అక్కడ ఉన్న పెద్ద చింతచెట్టు గురించి ఎవడైనా అడగండి, రాత్రి 9 తర్వాత అక్కడెవడు వెళ్ళరు అంటారు. ఒకప్పుడు ఆ చెట్టు దగ్గర వరుసగా ముగ్గురు మరణించారు. ఒకడు ఇంట్లోంచి వెళ్ళి వెనక్కి రాలేదు. మరొకడు పిచ్చివాడైపోయాడు. ఇంకొకరు వారం రోజుల్లోనే మరణించాడు. ఆ తరువాత గ్రామస్తులు ఆ చెట్టును దయ్యం చెట్టు అని పిలవడం మొదలుపెట్టారు. చెట్టు క్రింద ఓ చిన్న పాత బావి ఉంది. ఎప్పుడూ నీటితో నిండే అది. ఎప్పుడూ నల్లగా కనిపించేది. ఎవరు లోపల చూసినా వాళ్లకు తమ అద్దంలాంటి ప్రతిబింబం కనిపించేది కాదు. కాని ఒక్కసారి ఓ చిన్న పిల్లాడు చూసినప్పుడు అతనికి తన ముఖం కాదు, ఎవరో కళ్ళు రక్తంగా ఉన్న మహిళ ముఖం కనిపించిందట. రాఘవ హైదరాబాద్లో పెరిగిన కాని వేసవి సెలవుల్లో కొండవీడు వచ్చిన యువకుడు. చురుకైన సాహసంగా ఉండే అతను దయ్యాలపై నమ్మకముండేవాడు కాదు. ఇవి సింపుల్ భయాలే, నిజంగా దయ్యం ఉంటే నేను చూసి వచ్చి చెబుతా అని గ్రామంలోని అన్నయ్యలకి చెప్పాడు. అప్పుడే రాత్రి 8:45 అన్నయ్యలు అడ్డుకున్నారు. రాఘవ, ఒకసారి కూడా వెళ్ళవద్దు, నిన్ను తిరిగి చూడలేమేమో. కాని రాఘవ వినలేదు. చేతిలో ఫ్లాష్ లైట్, తన ఫోన్ మరియు గడియారంతో చెట్టు దిశగా నడవడం మొదలుపెట్టాడు. రాత్రి 9:05 రాఘవ చెట్టు వద్దకి చేరాడు. చుట్టూ నిశ్శబ్దం. ఫోన్తో వీడియో తీస్తూ మాట్లాడుతూ, ఇక్కడ చింతచెట్టు. ఇది నేనే స్వయంగా చూస్తున్నాను. ఎలాంటి దయ్యం కనిపించడం లేదు. ఈ బావి కూడా చూడండి. అతను బావి దగ్గరకు వంగి లోపల చూశాడు. అప్పుడే బావిలోంచి ఒక చేతి కదలిక కనిపించింది. అతను ఒక్కసారి ఊపిరి బిగబట్టి ఫ్లాష్ లైట్ అక్కడే ఉంచి లోపల చూశాడు. ఏమీ కనిపించలేదు. అతను నవ్వాడు. ఓహో, మన ఊహలే. అయితే బయటకి తల తిప్పగానే చెట్టు వెనుక ఎవరో తెల్లటి చీరలో ఉన్న మహిళ కనిపించింది. అతను వెనక్కి తిరిగాడు. ఎవరు? అది వినపడేంత అరుపు చేస్తోంది. కాని నోట మాత్రం మాట్లాడటం లేదు. ఒక్కడే ఉంటే మాట్లాడతావా? నా బిడ్డను తీసుకెళ్ళా. రాఘవ ఫోన్ లైట్ పెంచాడు. ఆ ముఖం స్పష్టంగా కనిపించింది. పొడవైన జుట్టు, విరిగిపోయిన పళ్ళు, ఒక కంటి చోట చీకటి గుంత. గొంతు నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న అరుపు. అతను ఫోన్ పడేసి పరుగెత్తాడు. రాఘవ తిరిగి ఇంటికి వచ్చేసరికి చలిలో కొట్టుకుంటూ, చేతులు గడగడలాడుతూ కనిపించాడు. అతను మాట్లాడలేకపోయాడు. వెంటనే ఊరిలోని పెద్దలు పూజారి దగ్గరకు తీసుకెళ్లారు. పూజారి ఓ చిన్న పూజ చేసి ధూపం వేసి చెప్పాడు, ఆ ఆత్మకి శాంతి లేదు. ఆ బావిలో 30 ఏళ్ల క్రితం తన బిడ్డని ఓ మగాడు బలిచేశాడు. ఆత్మ ఆ రోజు నుంచి అక్కడే ఉన్నది. ఆమె దుహకం బిడ్డని వెతుక్కుంటూ తనను బాధించిన ప్రతి పురుషుడిపై ప్రతీకారం తీర్చుకోవడం. అప్పుడు గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఆ బావిని మూసివేయాలి. పూజలు చేసి వేద మంత్రాలతో కప్పేశారు. చెట్టు నరాలకు రక్షణ మంత్రాలు కట్టారు. రాఘవ మళ్లీ మాట్లాడటం మొదలెట్టాడు. కాని అప్పటినుంచి అతను చాలా మారిపోయాడు. ఎప్పుడూ నిద్రలో తలపోటు పట్టుకుని ఆమె వచ్చింది అంటూ అరుస్తూ లేచేవాడు. చివరికి అతను నగరానికి వెళ్ళిపోయాడు. కాని అతను పోయిన తరువాత కూడా రాత్రి సమయంలో ఆ బావి దగ్గర గాలి ఏదో తక్కువదిగా ఉంటుంది. కొందరు చెబుతారు, తెల్లవారుజామున ఆ చెట్టుపై ఒక చీర ఊగిపోతుంటుంది. ఎవరు కట్టారో తెలియదు. రాఘవ హైదరాబాద్కి తిరిగి వచ్చి 7 నెలలు గడిచాయి. కాని రాత్రి నిద్ర అనేది అతనికి విలాసంగా మారింది. ప్రతి రాత్రి అతనికి ఒకే ఒక కల వస్తుండేది. ఆ దయ్యం ముఖం, ఆ బావి, ఆ చెట్టు, ఆ అరుపులు.
వారానికి ఒకసారి అతనికి నిద్రలో నడిచే అలవాటు మొదలైంది. ఉదయం లేచాక తలుపు తెరిచి ఉంటుంది. బాత్రూం కింద నీరు బిందుగా ఉంటుంది. ఇంట్లో ఏకంగా ఒకసారి అద్దం మీద అతనికే అర్థమయ్యే రాత, "నువ్వు తిరిగి రావాలి." అతను మానసిక డాక్టర్లను సంప్రదించాడు, మందులు తిన్నాడు, కానీ ఏం ఉపయోగం లేదు. ఒక రాత్రి నిద్రలో పిచ్చివాడిలా బెడ్పై కూర్చొని ఒకే మాట మాట్లాడుతున్నాడు, "ఆమె బిడ్డ. నేను తీసుకోలేదు. నాకేం తెలియదు." అతని ఫ్రెండ్ రవి ఇది చూసి భయపడి వెంటనే అతని తల్లి దగ్గరికి ఫోన్ చేశాడు. ఆ తల్లి పెద్దలతో మాట్లాడింది. రాఘవ ఏదో ఆత్మశక్తిని కదిలించాడు, అది ఇప్పట్లో వదలదు. ఇక చివరికి నిర్ణయం తీసుకున్నారు. రాఘవను మళ్ళీ కొండవీడు తీసుకెళ్లాలని. అక్కడే అన్నీ మొదలయ్యాయి. అక్కడే ముగించాలి. పూజలు, శాంతి కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామ పెద్దలు చెప్పారు. సరిగ్గా ఆమె మరణించిన తేదీన రాఘవను తీసుకెళ్లడం ఫైనల్ అయ్యింది. జూలై 31 రాత్రి 11:45కి. ఆమె చనిపోయిన సమయానికి చింత చెట్టు దగ్గర ఇప్పుడు గ్రామస్థులు మంత్రాలు చదువుతున్నారు. ఆ పాత బావి మీద రక్షణ చిహ్నాలు వేశారు. గంధం, ధూపం, నెయ్యి దీపాలు వెలుగుతున్నాయి. రాఘవ నిద్రలో ఉన్నప్పటికీ అతని కళ్ళు కొద్దిగా తెరచి ఉన్నాయి. కాని ఆ కళ్లల్లో అతనెక్కడో లేడు. ఎవరో ఆయన శరీరాన్ని వాడుతున్నట్టు ఉంది. పూజారి అరవడం మొదలయ్యాడు, "ఆ ఆత్మను శాంతి చేయండి. ఆమెను విడిచిపెయ్యండి. ఆమె బాధ ముగించండి." అప్పుడే గాలి బలంగా వీయడం మొదలైంది. దీపాలు ఆవేశంగా ఆర్పబడ్డాయి. ఆ ప్రాంతం ఒక్కసారిగా చీకట్లో కూరుపోయింది. రాఘవ గట్టిగా కేక వేశాడు, "నా బిడ్డ చంపారు. నేనేం చేయలేదు. నాకు వెనక్కి తీసుకురా." ఆ శబ్దం రాఘవది కాదు. అది పూర్తిగా మగదానిది కాదు. అదో విచిత్రమైన నాది కాదనేది. తెలియకుండా ఉండే స్వరం. అందరూ వెనక్కి జరిగిపోయారు. బావి నీటిలో నుండి ఒక్కసారి చల్లని ముగ్గురు చేతి ఆకృతి పైకి రావడం కనిపించింది. పూజారి వెంటనే తులసి నీరు చల్లి బావిలోకి మంత్రాలతో గంగజలం పోశాడు. మరోసారి ఆ చెట్టు ఒడిలో తెల్లచీర కదలిక కనిపించింది. కాని ఆమె ముఖం శాంతంగా ఉంది. పూజలు పూర్తయ్యాక రాఘవ మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. "ఇక్కడెక్కడా?" అని అడిగాడు. పూజారి ఒక్కటే అన్నాడు, "ఆమెకి న్యాయం జరిగిందని ఆమె నమ్మింది. ఆమె బిడ్డ మృతి చెంది. కాని బాధను బతికించిన వాళ్ళు శిక్ష పొందారు. ఇప్పుడు ఆమె నిద్రిస్తోంది శాశ్వతంగా." గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు నుండి చింత చెట్టు ఓ చరిత్రగా మిగిలింది. చెట్టు నడుముగా ఉన్న బావిని పూర్తిగా మూసివేసి అక్కడ ఓ చిన్న మందిరం కట్టారు. రాఘవ హ్యాపీగా జీవనం కొనసాగించసాగాడు. నిద్రకు డిస్టర్బెన్స్ లేదు. ఆకస్మిక అరుపులు లేవు. ఫ్రెండ్స్తో తిరుగుతాడు. ఒకరోజు అతను తన ఫోన్ ఫోటోస్ చూస్తుండగా పాత వీడియోలు చూస్తున్నాడు. చింత చెట్టు దగ్గర తీసిన వీడియోను ఓపెన్ చేశాడు. వీడియోలో చివరికి బావిలోకి చూస్తున్న అతనికే కనిపించింది. అందులో తాను మానసికంగా కుదిరిపోయేంత భయంగా చూసింది ఒక అంశం. బావిలో తన ప్రతిబింబం వెనుక ఒక చిన్న బిడ్డ ముఖం కనిపిస్తోంది. రాఘవ మళ్ళీ సాధారణ జీవితం మొదలుపెట్టాడు. కాని ఆ ఫోన్లో చూసిన చివరి వీడియో అతనికి మళ్ళీ అసూయగా మారింది. ఆ బావిలో తన వెనుక చిన్న పిల్లాడు నవ్వుతున్నది నిజంగా కనిపించినప్పుడే అతనికి ఒక్క ప్రశ్న మొదలైంది. ఆ బిడ్డ ఎవరు? ఆమె కొడుకు నిజంగానే చనిపోయాడా, లేదా ఇంకా ఎక్కడో బతికే ఉన్నాడా? ఇంటర్నెట్లో తవ్వటం మొదలుపెట్టాడు. కొండవీడు గ్రామానికి చెందిన 30-40 ఏళ్ల పాత రికార్డులు వెతికాడు. ఊర్లో పంచాయతీ ఆఫీసులోని పాత డాక్యుమెంట్లు చూడాలని అక్కడి స్నేహితుడైన రవిని పంపించాడు. రవి అతనికి ఫోన్ చేశాడు. "రాఘవ, ఒక రికార్డు దొరికింది. 1987లో గ్రామంలో ఓ గర్భిణి మిస్ అయ్యిందని ఉంది. కాని
ఆమె శవం మాత్రం కనిపించలేదు. ఆమె పేరు రత్నం. ఆమె కాకుండా ఆమె బిడ్డ గురించిన ఎంట్రీ లేదు. ఎవరో ఆ బిడ్డను ఎత్తుకెళ్లి దాచేసినట్టు అనిపిస్తోంది. రవి ఆ డాక్యుమెంట్లతో సెల్ఫీ తీసి రాఘవకి పంపించిన 2 రోజుల తరువాత అతని ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఇంట్లో కనిపించలేదు. ఫ్రెండ్స్ ఎవరూ ట్రేస్ చేయలేకపోయారు. రాఘవకు భయం వేసింది. ఇది సాధారణంగా లేదు. మళ్ళీ ఆ ఆత్మ తిరిగి వచ్చింది. ఈసారి తన బిడ్డ కోసం కాదు, నిజం వెలుగులోకి రాకుండా అడ్డుకోవడం కోసం. అతను వెంటనే కొండవీడు చేరాడు. గ్రామంలో గాలి నిశ్శబ్దంగా ఉంది. మొబైల్ సిగ్నల్ లేదు. పాత బావి దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ మందిరం ఉంది. అందులో చిన్న నారింజ రంగు బంతి పడి ఉంది. ఎప్పుడో ఎవరో పిల్లాడి ఆడుకునేటప్పుడు వదిలేసినట్లుంది. కానీ రాఘవ గమనించాడు, ఈ బంతి మీద పేరుంది బాబు. గ్రామంలో ఓ ముసలివాడు ఉన్నాడు. సత్యం అతడు అన్నాడు. అబ్బాయ్, ఆ రత్నం కొడుకు చనిపోలేదు. పాపం, ఆమెను బలంగా చంపేశారు. కాని బిడ్డను చంపలేదు. మాంత్రికుడు అతనిని తీసుకెళ్లాడు. ఆ బిడ్డను ఒక శక్తివంతమైన యంత్రంగా తయారు చేశాడు. ఇప్పుడు ఆ బాలుడు ఆత్మలతో మాట్లాడగలడు. అయితే రవి ఏమయ్యాడు? అతడు ఆ బాలుడి దగ్గరే ఉండవచ్చు. కాని బతికే ఉన్నాడో లేదో తెలియదు. రాఘవ వెంటనే అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఓ చిన్న గుడిసె ఉంది. పాత బండల మధ్య మసకబారిన అద్దం, పసుపు చారలతో ఆకృతులు గీసిన గోడలు. ఆ గది మధ్యలో ఒక చిన్న బుజ్జి అబ్బాయి. 10 ఏళ్ల వయసు ఉంటుంది. వెనుక నుంచే మాట్లాడాడు. నువ్వు రాఘవ? నువ్వేనా ఆ మూతురాలిని నిద్రపెట్టింది? నాకు నాన్నను చూసుకోవాలి. వాళ్ళు ఎవరూ నన్ను విడిచిపెట్టరు. నన్ను ఎవరో మంత్రాల కోసం తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళందరినీ చూసేయాలి. అబ్బాయి తల తిప్పాడు. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. అతని వెనుక ఉన్న అద్దంలో రాఘవను చూస్తున్న రవి ముఖం కనిపించింది. చీకటి లోపల అరుస్తూ రాఘవ గుడిసె నుండి వెనక్కి పరిగెత్తాడు. పక్కనే ఉన్న పూజారి ఇంటికి వెళ్ళాడు. పూజారి అన్నాడు, ఆ బిడ్డ ఈ ప్రపంచానికి కాదు. కాని నీ వల్ల ఆత్మ నిశ్చలమైంది. ఇప్పుడు నీ చేతే ఈ కర్మ ముగించాలి. ఒక ప్రత్యేక మంత్రంతో రాత్రి 12కి రాఘవ మళ్లీ గుడిసె దగ్గరకు వెళ్ళాడు. చేతిలో గంగాజలం, తులసి పత్రాలు, ఓ పాపపుట్ట కొవ్వొత్తి. అబ్బాయి నవ్వుతూ అడిగాడు, నన్ను మళ్లీ బావిలో పెడతావా? ఇంకా ఒక మూతదేహంగా మార్చేస్తావా? నేను బావి కాదు, ఈ ప్రపంచాన్ని బావిలా మార్చిపేస్తాను. అప్పుడు రాఘవ గట్టిగా మంత్రం చదివాడు. ఆ క్షణం గుడిసె దద్దరిల్లింది. అబ్బాయి అరవడం మొదలుపెట్టాడు. మోములోంచి చీకటి ఆవిరి లాగా బయటికి వచ్చింది. అద్దాలు పగిలిపోయాయి. రవి ముఖం మస్కగా కనిపించి మాయమయ్యాడు. పూజారి అన్నాడు, బిడ్డ ఆత్మ విముక్తి చెందింది. కాని ఇది ముగింపు కాదు. మాంత్రికుడు దుష్కర్మలు ఇంకా పూర్తిగా శాంతించలేదు. రాఘవ తిరిగి తన నగరానికి వచ్చాడు. ఫోన్ తెరిచాడు. చివరి వీడియో వచ్చింది. ఎవరో పంపారు. వీడియోలో ఒక చిన్న పిల్లాడు పేజీలో ఇలా రాస్తున్నాడు, నా పేరు బాబు, నేను తిరిగి వస్తున్నా. అదే రాత్రి రాఘవ నగరానికి చేరిన తర్వాత అతనికి ఒక వింత కల వచ్చింది. కలలో మళ్లీ ఆ అడవి, మళ్లీ గుడిసె. కానీ అక్కడ ఆ చిన్న పిల్లాడు లేదు. బదులుగా ఒక ముసలివాడు ఎర్ర దుస్తులు ధరించి నల్లటి బొట్టు పెట్టుకున్నాడు. అతని కళ్ళు మెరిసిపోతున్నాయి. నీ వల్ల నా శిష్యుడు శక్తి కోల్పోయాడు. ఇప్పుడు నువ్వే నన్ను మళ్లీ బలవంతం చేస్తావ్. రాఘవ ఉలిక్కిపడి నిద్రలేచాడు. గడియారం టైం చూపించింది 3 గంటలు. తన ఫోన్ స్క్రీన్ మీద ఓ కొత్త నోటిఫికేషన్ ఉంది. వెల్కమ్ టు ద రిచువల్, యూ హ్యావ్ బీన్ చోజన్. రాఘవ వెంటనే తిరిగి గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పాత పత్రాల్ని చూశాడు. అందులో ఒక ప్రాచీన రికార్డు,
సాధు శివానంద అనే మంత్రికుడు 1980 ప్రాంతంలో కొండవీడు అరణ్యంలో తిష్టవేశాడట. ఇతను శక్తుల కోసం పసిపిల్లల బలులు ఇచ్చేవాడట. ఆ సమయంలోనే రత్నం అనే మహిళ గర్భవతిగా మాయమైందట. ఆమె బిడ్డను బలిచేయడంలో అతని మాయాజాలం విఫలమవడంతో అతను మృత్యువుపాలయ్యాడని ఊహించారు. కాని అతని శరీరం ఇంకా ఎక్కడో దాచబడి ఉంది. అతని ఆత్మ శిష్యుడి మీద జీవించింది. ఇప్పుడు శిష్యుడు శాంతి చెందగానే మాంత్రికుడు ఆత్మ తిరిగి తన అసలైన రూపాన్ని తీసుకుంటోంది. రాఘవ, పూజారి మరియు 3 మంది గ్రామ యువకులు తిరిగి ఆ గుడిసె వద్దకు వెళ్లారు. ఈసారి గుడిసె తలుపు వేసి ఉంది. కాని ఆ తలుపు తాకగానే ఓ నీటి శబ్దం వినిపించింది. అది అసలు గుడిసె లోపల కాదు, నేల కింద నుంచి వస్తోంది. అందరూ త్రవ్వడం ప్రారంభించారు. 1 గంట తర్వాత ఒక పెద్ద రంధ్రం తవ్వారు. అక్కడ ఓ గోపురాకార బంగారు పెట్టె కనిపించింది. అందులో మంత్రికుడి మిగిలిన అవయవాలు ఉన్నాయి. మెడలో తులసి తాడు, ముఖం మీద గీతలు, నోరు తడిగా తెరిచి ఉంది. ఏదో చెప్పాలని చూసినట్టుగా పూజారి తడిగా అన్నాడు. ఇతని ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది, శరీరమే మిగిలింది. మంత్రికుడు పూర్తిగా మెలుకావడానికి చివరి బలి కావాలి. రాఘవ వణికిపోయాడు. ఏ బలి? పూజారి కళ్ళు వేపుతూ చెప్పాడు. నువ్వు మంత్రికుడి శరీరానికి శాంతి కలిగించాలంటే ఒక రాహుకాలంలో అతని శిష్యుని శక్తిని తిరిగి ఆవాహన చేయాలి. కాని అది కేవలం ఎవరో ఒకరు ప్రాణత్యాగం చేస్తేనే సాధ్యమవుతుంది. రాఘవ అంగీకరించలేదు. ఇంతవరకు నేనే ధైర్యంగా పోరాడా, ఇప్పుడు ఎందుకు నేనే చనిపోవాలి? అయితే అదే సమయంలో పక్కన ఉన్న యువకుడు రవి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖం పచ్చగా ఉంది.